బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్రాన్స్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన 52వ G7 సదస్సులో ప్రపంచ దేశాల నేతలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సరిహద్దులు దాటుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాపై సభ్య దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అక్రమ నెట్వర్క్ల వెనుక ఉండి కోట్లాది రూపాయలు గడిస్తున్న అంతర్జాతీయ నేర ముఠాల ఆట కట్టించేందుకు ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయిస్తూ సదస్సు ముగింపులో ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గతంలో 2024-2025 సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ఈ వేదికపై G7 దేశాలు మరోసారి పునరుద్ఘాటించాయి. అక్రమ వలసల వల్ల దేశాల భద్రత, సరిహద్దు నియంత్రణ వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా వలసదారులు ప్రాణాపాయ స్థితిలోకి నెట్టబడుతున్నారని నేతలు ఆవేదన చెందారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, శరణార్థులు ఈ ముఠాల చేతుల్లో చిక్కి తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. ఈ క్రూరమైన వ్యవస్థను అరికట్టేందుకు G7 రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రుల బృందానికి సూచించారు. ఈ పోరాటానికి భాగస్వామ్య దేశాలైన కెన్యా, సౌత్ కొరియా కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ నేర ముఠాలు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా అక్రమ వలసల ప్రకటనలు, మోసపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు G7 గుర్తించింది. దీనిని అడ్డుకోవడానికి ఆన్లైన్ వేదికల నిర్వాహక సంస్థలతో కలిసి పనిచేయనున్నారు. అక్రమ వలసలను ప్రోత్సహించే ఎలాంటి కంటెంట్ అయినా వెంటనే గుర్తించి తొలగించేలా చర్యలు బలోపేతం చేయనున్నారు. ఇదే సమయంలో చట్టబద్ధమైన హక్కులు లేకుండా ఇతర దేశాల్లో నివసిస్తున్న వారిని తిరిగి వారి స్వదేశాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా మానవ హక్కులు, గౌరవాన్ని కాపాడుతూ సురక్షితంగా మరియు చట్టబద్ధంగా జరగాలని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల సరఫరాకు సముద్ర మార్గాలే ప్రధాన వనరుగా మారిన నేపథ్యంలో దీనిని అరికట్టేందుకు 2026 నవంబర్ నాటికి G7+ పోర్ట్స్ నెట్వర్క్ కు కాంబాక్ట్ డ్రగ్ ట్రాఫికింగ్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ గ్లోబల్ నెట్వర్క్ లో G7 దేశాలతో పాటు కీలక భాగస్వామ్య దేశాల ప్రధాన ఓడరేవులు అనుసంధానించబడతాయి. డ్రగ్స్, వాటి తయారీకి వాడే కెమికల్స్ రవాణాను అడ్డుకోవడానికి తక్షణ సమాచార మార్పిడి, సమన్వయం ఈ వేదిక ద్వారా సాగుతుంది. అలాగే యువత, బలహీన వర్గాలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన సదస్సులు, పునరావాస కార్యక్రమాలు విస్తృతం చేయనున్నారు. ఈ చొరవకు బ్రెజిల్, సౌత్ కొరియా మద్దతు తెలిపాయి. డ్రగ్స్ మరియు మానవ అక్రమ రవాణా ద్వారా లభిస్తున్న నల్లధనం, మనీ లాండరింగ్ రూపంలో అవినీతి, మోసాలు, పర్యావరణ నేరాలు మరియు ఉగ్రవాద నిధుల సమీకరణకు వాడుతున్నట్లు G7 దేశాలు నిర్ధారించాయి.
నేరముఠాల ఆర్థిక వెన్నెముకను విరిచేందుకు కఠినమైన ఆర్థిక దర్యాప్తులను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేరగాళ్ల అక్రమ ఆస్తులు, బ్యాంకు ఖాతాలతో పాటు డిజిటల్ మరియు వర్చువల్ ఆస్తులను గుర్తించి ఫ్రీజ్ చేయడం, జప్తు చేయడం వంటి చర్యలను మరింత తీవ్రతరం చేయనున్నారు.